మనం గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై అని మనం చదువుతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో, తన బిడ్డల మీద మనతో మాట్లాడడానికైనా ఎప్పుడు ఇష్టపడతాడు, కానీ మనమే ఇష్టపడం. ఎందుకు మనం ఇష్టపడమంటే మనం వినడానికి సిద్ధంగా ఉండం. మనం ఒకరు వినడానికి సిద్ధంగా ఉన్నా ఆయన మాటలు గ్రహించడానికి మనకి శక్తి లేని వారుగా ఉంటాం. అందుకు చాలాసార్లు కూడా దేవుని స్వరం మనం వినలేము. ఎప్పుడు కూడా దేవుడు తన స్వరాన్ని మనకి తెలియజేస్తాడు. 30వ యెషయా గ్రంథం 21వ వచనంలో మనం గమనిస్తే 30వ అధ్యాయంలో 21వ వచనం నాకు మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడవండి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులలో అది మీ చెవులకు వినబడను. వెనక నుండి ఒక శబ్దం అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడతాడు. ఏలియా ఈ భాగంలో మనం గమనిస్తే ఏలియా ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడు. దేశంలో కరువు వచ్చింది. కరువు సమయంలో కెరీతు ఒక దగ్గరికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. అక్కడ దాక్కోమన్నాడు. నీకు ఆహారాన్ని పోషించడానికి ఆహారాన్ని పంపిస్తానన్నాడు. వెళ్ళాడు. కొంతకాలానికి ఆ నీరు ఎండిపోయింది. 7వ వచనంలో అదే మాట అక్కడ కొంతకాలమైన తర్వాత ఆ ఉన్న వాగు నీరు కూడా ఏమైపోయిందంటే పూర్తిగా ఎండిపోయింది. కాకులు ఉన్నాయి, ఆహారం తేడానికి సిద్ధంగా ఉన్నాయి కాకులు. ఆహారం కూడా దేవుడు ప్రిపేర్ చేసి ఉంచాడు. కానీ మనుషుడు ఎంత ఆహారం తిన్నా నీవు త్రాగకపోతే బ్రతకలేదు. ఆహారం కంటే నీరు చాలా ప్రాముఖ్యమైనది మానవునికి. అందుకని దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, నువ్వు ఎక్కడ కాదు, నీవు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే సారెపత్ అనే గ్రామానికి, ఊరికి నువ్వు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో చెప్తాడు స్పష్టంగా, కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచన భాగంలో మనం గమనిస్తే పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు తానెక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలువెళ్ళే. తనెక్కడికి వెళ్ళవలెనో వెరుగక అంటే స్పష్టంగా దేవుడు అర్థం చెప్పలా. ఏలియాకు సారేపత్ అనే ఊరు గురించి చెప్పినట్లుగా దేవుడు అబ్రహాముకి స్పష్టంగా చెప్పలా. ఒకవేళ ఏలియాకు ఫలానా ఏరియా ఫలానా ఊరని చెప్పగలిగితే నువ్వు వెళ్ళగలవేమో, కానీ అబ్రహాము వలె ఆ ఊరు పేరు చెప్పుకోకుండా ఉన్నప్పుడు కూడా నువ్వు లోబడి వెళ్ళగలవా? అలా అబ్రహాం వెళ్ళాడు. ఊరు చెప్పలా, ప్రదేశం ఎక్కడో చెప్పలా, కానీ ఒకటి మాత్రం దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అంతే. మరి అబ్రహాం కూడా అడగాల, చూపించే దేశం అంటున్నా కదా ప్రభు, ఏ దేశం ఎక్కడికి వెళ్ళాలి అడగల.
అబ్రహాం అడగలేదు, ఎరగలేదు, దేవుడు స్పష్టంగా చెప్పలేదు. ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ అంటే ఎలాంటి పరిస్థితులైనా దేవునికి మనం లోబడి ఉండాలని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. అట్లా చెప్పనేంటి, చెప్పకపోనే వాడి నువ్వు ఎంతవరకు విధేయత చూపిస్తున్నావు ప్రభుకి? దేవుని వాక్యానికి ఎంత మేరకు నువ్వు విధేయత కలిగి ఉంటున్నావు? దేవుడు దాన్ని ఆలోచిస్తున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడే ఎంత విధేయత చూపించగలడో దేవునికి ముందే తెలుసు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే సారెపత్ అనే ఊరికి వెళ్ళమంటున్నాడు. సారెపత్ అనే ఊరు అన్యుల పట్టణం. అది మీరు బాగా గమనించండి. ఏలియా యూదుడు, ఇజ్రాయేలీయుడు, దేవుని బిడ్డ. కానీ దేవుని బిడ్డల దగ్గరికి పంపట్లా ఇప్పుడు ఏలియాను. ఎందుకు పంపట్లేదు తెలుసా మీకు? ఒకసారి రండి, లోకాసు వార్త 4వ అధ్యాయంలోనికి మనం ఒకసారి అక్కడికి మనం వెళ్దాం. ఇక్కడ నయమాను గురించి అలాగే సారెపత్ అనే విధానాల గురించి 2 విషయాలు ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు చదవాలి. ఆకాశము మూయబడి దేశమందు అంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు చదవాలి. ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతను సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. గమనించారా? విచిత్రమైన విషయం ఏంటంటే ఏలియాని పోషించగలిగిన ఏ విశ్వాస కలలేరు. అది భయం. ఏమండి, పౌలు ఎన్నో సంఘాలు స్థాపించాడు. కానీ బాధకర విషయం ఏంటంటే పౌలుని పోషించగలిగిన వ్యక్తులు లేక పౌలు ఎవరి మీద ఆధారపడకుండా డేరాలు కుడుతూ తనతో ఉన్న సేవకుల నిమిత్తం కూడా డేరాలు కుడుతూ ఆయన సేవ చేసేది. దేవుని బిడ్డ ఎందుకు డేరాలు కుడుతూ సేవ చేశాడంటే ఇచ్చేవారు లేక. కొలసి సంఘాన్ని స్థాపించాడు, కొరింథీ సంఘాన్ని స్థాపించాడు, రోమా సంఘాన్ని స్థాపించాడు, దశలిక సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘములన్నిటిలో పౌలుకి సపోర్ట్గా సహకారం ఉన్న సంఘం ఏదైనా ఉన్నది అంటే ఫిలిప్పీ యొక్క సంఘం. దేవుని స్తోత్రాలు. ఒకసారి మాట జ్ఞాపకం చేస్తారా? ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయానికి రండి. ప్రియులారా, ఇక్కడ 15-16 వచ్చిన ఒకసారి ఫిలిప్పీయులారా నేను బోధించాలనిపించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయములో పుచ్చుకునే విషయములో మీరు తప్ప సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎంత విలువైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించాడు. ఫిలిప్పీ యొక్క సంఘానికి ఆయన తెలియజేస్తున్న మాటల్లో, ఓ ఫిలిప్పీలారా, నేను సువార్తను బోధింపనారంభించినప్పుడు మాసిదోనియాలో నుండి వచ్చి ఇచ్చే విషయము పుచ్చుకునే విషయంలో 2 గమనించాలి. ఇచ్చే విషయం, పుచ్చుకునే విషయం. నువ్వెంత మేరకు దేవుని పుచ్చుకోగలుగుతున్నావో అంత మేరకు దేవునికి నువ్వు ఇవ్వగలవు.
దేవుని బిడ్డ, రెండు ఉండాలి. ఇచ్చే విషయం, పుచ్చుకునే విషయం. దేవుడు వాక్యం ద్వారాగా నేను పోషిస్తాడు, నేను బలపరుస్తాడు, నేను దీవిస్తాడు. నీవు భౌతిక సంబంధమైన వస్తువులు ఇచ్చి దైవస్తుని పోషించవలసిన బాధ్యత దేవుడు సంఘం మీద ఆయన ఉంచాడు. దేవుని స్తోత్రం. ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని చూశారు. చాలా సంఘాలు స్థాపించాడు పౌలు. కానీ పౌలు యొక్క సేవను ఒకే ఒక సంఘం గుర్తించింది. పౌలుతో ఒకే ఒక సంఘం పరిపాలిస్తుంది. ఆ సంఘమే ఫిలిప్పీ సంఘం. ఇంకా కొంచెం కింద చదవండి. దశలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసింది. చూసారా ఎక్కడ? దశలోనిక సంఘం 2 పత్రికలు రాస్తాడు కదా పౌలు. ఆ దశలోనిక సంఘములో ఉన్నప్పుడు కూడా, ఆ సంఘాన్ని స్థాపిస్తున్నప్పుడు కూడా, ఆ సంఘం దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు కూడా వారేం సపోర్ట్ చేయలేదు. ఎవరు? దశలోనిక సంఘం ఏమాత్రం సపోర్ట్ చేయలేదు. ఆ టైంలో కూడా మాటి మాటికి ఫిలిప్పీ యొక్క సంఘము నుండి పౌలికట అవసరం తీర్చడానికట పౌలికి సహాయం చేశారట ఫిలిప్పీ యొక్క సంఘం. దేవుని బిడ్డ, ఆలోచించి చదవండి, కొంచెం చదవండి. ఇవిని అపేక్షించి ఇలాగూ నేను చెప్పట్లేదుగా, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని నేను అపేక్షించి చెప్పొచ్చున్నాను. కొంచెం బాధ కదా. ఫిలిప్పీ యొక్క సంఘం గురించి దశలోనిక సంఘం దగ్గర ఫిలిప్పీ యొక్క సంఘం గురించి పొగుడుతున్నప్పుడు కొంచెం బాధే కదా. నరవ సంఘం గురించి మీ దగ్గర పొగుడుతున్నప్పుడు కొంచెం బాధగా ఉంటారు కదా. లేదంటే ఇక్కడ సంఘం గురించి అక్కడ పొగుడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం బాధగా ఉంటారు కదా. పౌలు అంటున్నాడు, ఏదో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకంటే మీరు ఎక్కువగా ఇవ్వండి అని చెప్పి నేను ఇవి అపేక్షించి నేను చెప్పటలా, మీకు ఎలాగో చెప్పట్లేదు మీకు. కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నా. దేవుని స్తోత్రం. మీ లెక్కకు మీరు ఊహించిన దానికంటే మీ లెక్కకు విస్తార ఫలం రావాలన్నారు. ఎప్పుడు వస్తుంది మీ లెక్కకు విస్తార ఫలం? ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? విత్తినప్పుడు. ఇవ్వటమే విత్తటం. విత్తకుండా పంట వస్తుందంటారా? రాదు. నీకు సమృద్ధి పంట రావాలంటే చెప్పండి ఎక్కువగా విత్తారు. అది విత్తటమే. ఏదే పిల్లరా ఇవ్వటం గురించి మాట్లాడతాడు. అది నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం. చదవండి 2వ కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రండి. కావున లోగడ ఇచ్చేదమని పైనేమో ఇవ్వటం గురించి మాట్లాడతాడు. మరలా మాట చదవండి. కొంచెముగా కొంచెం పైన కావున విసిరితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలని పైన చెప్పారు. కిందకు వచ్చేసరికల్లా
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయి. గమనించారా? ఇవ్వటమే వెతుకుతుంది. దేవుని బిడ్డ, అధికమైన పంట నీకు రావాలని వాసిస్తే నువ్వు అధికంగా వెతాలి. దీనినే పౌలు అంటాడు, ఈవిని అపేక్షించి నేను చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారము రావాలని అపేక్షించి నేను చెప్పుచున్నాను. సంఘంలో రెండు గ్రూపులు ఉంటాయి. రెండు గ్రూపులు కూడా సంపూర్ణ సమర్పణ కలిగిన వారు. వింటున్నారు? మాటలు వింటున్నారు? రెండు గ్రూపులు కూడా సంపూర్ణ సమర్పణ కలిగిన వారు. ఒక గుంపేమో సంపూర్ణ సేవ చేయటానికి సమర్పించుకున్న గుంపు, ఇంకొక గుంపేమో సంపూర్ణంగా ఇవ్వటానికి ధనము సంపాదించే గుంపు. సంపాదించేది నీకోసం కాదు, నీకోసం కాదు, దేవుని కొరకు, దేవుని పని కొరకు. ఇది ఎలాగంటే ఎగ్జాంపుల్ వినండి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఆ యొక్క అరణ్యానికి వచ్చిన తర్వాత దేవుడు ఆకాశం నుండి వారికి మన్నా పంపించాడు. మన్నా పంపించే ముందు దేవుడు ముందే చెప్పాడు, ఏనాటి పత్రం ఆనాడే మీరు కోచుకోనండి అన్నాడు. 16వ అధ్యాయంలో నిర్గమకాండములో 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగులు కొమ్మకొండి. దేవుని పిల్లలారా గమనించండి. ముందే దేవుడు చెప్పాడు, మీ కుటుంబానికి పరిమితిగా ఎంత భోజనం అవసరమో అది ఉదయమే కానీ మధ్యాహ్నమే కానీ సాయంత్రమే కానీ మీ కుటుంబానికి కావలసిన భోజనం అంతగా మీరు సమకూర్చుకోవచ్చు, మన్న సమకూర్చుకోవచ్చు. ఆ దినానికి మాత్రమే, మీరు మరుసటి దినానికి మాత్రం మీరు ఉంచుకోవడానికి వీలేదన్నది. ఒకవేళ మీరు ఉంచుకున్నట్లయితే అది మీకు ఉపయోగపడుతుంది. అది పురుగులు పడుతుంది, అది కొంప కూడా పడుతుంది. అంటే దాన్ని తీసుకువెళ్ళి మీరు ఏం చేయాలి? పారేస్తారు. అంటే ఏం చేస్తారు? మిగిల్చుకున్నారు. చెప్పండి మిగిల్చుకున్నారు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో బహు ధనవంతుడు, అధికారి. ఆయన యవనస్తుడు. నిత్య జీవం కావాలని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అన్నాడు, ఆజ్ఞలు గైకోమన్నాడు. అన్ని తూచి తప్పకుండా పాటిస్తున్నారు అన్నాడు. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా తిను హృదయం ధనముతో పనివేసుకున్నది. అందుకని ప్రభు అన్నాడు, నీ కలిగినవన్నీ అమ్మి పేదరికి ఇచ్చేసి నీవు నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అంటే ఏం ఉంచుకోక మొత్తం అంతా కూడా ఏం చేయాలి? అంతా టోటల్ గా అమ్మి బీదలకి ఇచ్చేసి దగ్గర ఏం ఉంచుకుంది అన్నాడు. ఇది సాధ్యమేనా అని శిష్యులు అంటారు. కానీ అది సాధ్యమే. అది ఎక్కడ రాయబడిందంటే లూకాసు 21:22 వచనంలో రాయబడింది. వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నానని యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ
వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక చదవండి. ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పద్యంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యములని చెప్పాను. శిష్యులు అడిగినప్పుడు ప్రభు అన్నారు, ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సాధ్యమే. అది 19 రాజ్యాలకు మీరు వెళ్ళినట్లయితే అది ఎవరి విషయంలో సాధ్యమైంది తెలుసా? జక్కయ్య విషయంలో సాధ్యమైంది. ఎందుకు జక్కయ్య విషయంలో సాధ్యమైంది తెలుసా? అతడు ఆ మనుష్యుడు దేవునితో ఏకమయ్యాడు. దేవుని స్తోత్రం. అది ఈ యవనస్తుడు దేవునితో ఏకమవల, దేవునికి సెపరేట్ గా ఉన్నాడు. కానీ జక్కయ్య యేసుతో ఏకమైనప్పుడు, యేసుతో ఒకటైనప్పుడు తన దగ్గర ఏమి కూడా దేవుడు చెప్పాడా? ఇచ్చేయని చెప్పాడా? ఎవరితో చెప్పినట్టు కానీ చెప్పాడా? ఏం చెప్పాలా? పైగా ఆ యవనస్తుడు అన్యాయం చేసినట్టుగా లేదు, జక్కయ్య మాత్రం అన్యాయంగా సంపాదించినట్టుగా ఉంది. ఆ విషయం దేవుడికి తెలియదు అంటారా? ప్రభు తెలియదు అంటారా? తెలుసు. కానీ నువ్వు అన్యాయం సొమ్ము సంపాదించుకున్నావు జక్కయ్య, నింటి అన్యాయం సొమ్ము ఉంది. ఒక్క మాట దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడా? అనల్లా. ఎప్పుడైతే ప్రభువు తన ఇంట చేర్చుకున్నాడో తన ఇంట ఉన్న అన్యాయాన్ని బయటకు పారదూడలేడు. అంటే ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రం సమస్తం. ఈ యవనస్తుడితో మాట్లాడినప్పుడు ఏమి ఉంచుకోవద్దు అన్నాడు, నీ కలిగినవన్నీ అమ్మి అన్నాడు. కానీ అరణ్య సభ్యులు మాత్రం ఏం చేస్తారో తెలుసా? మిగిల్చుకున్నారు. నీకు అర్థమైందా? ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో మన్నా తినగా రేపటి దినానికి కూడా దాచుకున్నట్లుగా వింటున్నారా? అరణ్య సభ్యులు కూడా దాచుకున్నారు. దేవుని బిడ్డ, ఆ దాచుకున్నది వారికి ముప్పు వచ్చింది. ఆ దాచుకున్నది ఇరువురు కూడా మరణించటానికి. ఇప్పుడు ఏమైనట్టు చెప్పండి? దాచుకున్న మన్న వారికి ఏమైంది? కంపు పట్టింది. ఉంచుకున్నారా? ఏం చేస్తే మరి ప్రాణీయ సభ్యులు దాచుకున్నట్టు ఏమైనట్టు చెప్పండి. ఇప్పుడు ఏమైనట్టు? దేవుని బిడ్డ, వారు అనుకున్న రీతిగా దేవుని పాదాల దగ్గర పెట్టుంటే ధారాళముగా దయచేయ దేవుని ఎద్దే కనుక అన్య సభ్యులు కనుక నమ్మిక ఇచ్చితే అంత త్వరగా వారు మరణించి ఉండేవారు కాదు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం యోచన చేస్తున్నాం. ఇవ్వటమే వెతట. దేవుని బిడ్డ, ఏలియా కాలంలో ఇశ్రాయేలులో అనేక విధులు ఉన్నారట. ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. దేవుడు ఏర్పాటు చేసుకున్న గుంపది. కానీ ఎంతో మంది విధురాలున్నా ఏ ఒక్క విధురాలు కూడా ఏలియాను పోషించగలిగిన సమర్థురాలు ఒక్కరులేదు. ఎంత బాధకరము కాదు? ఎంత విచారకరము కాదు? అక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావించాడు ప్రభువా. సారెపద విధానాల గురించి ప్రస్తావించినట్లుగానే అన్యుడైన నయమాను గురించి ప్రస్తావించాడు ప్రభువా. ఆ మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తారా? లోకాసువార్త 4వ అధ్యాయంలోనికి రండి. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండి నన్ను గమనించారా? ఎప్పుడైతే
ఈ 2 ప్రస్తావనలు ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళి ఈ 2 విషయాలు మాట్లాడారు. అన్యుడైన నయమానుని, అన్యురాలైన సారేపతు విధురాలి గురించి వారి ముందు మాట్లాడినప్పుడు పిల్లరా భయంకరమైనటువంటి కోపం వచ్చేసింది ఇశ్రాయేలు ప్రజలకు. తట్టుకోలేకపోయారు. మేము ప్రత్యేకించబడిన వారు అబ్రహాము సంతతి, మా గురించి నువ్వు మా మధ్య నువ్వు ఆ అన్యులింతను పొగుడుతావా అన్నట్టుగా యేసు ప్రభుని పట్టణము కట్టబడిన పేటు వరకు, కొండపేటు వరకు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి పడేయాలనుకున్నా, చెప్పేయాలనుకున్నారు. దేవుని బిడ్డలారా, నయమాను కాలంలో ఇజ్రాయేలులో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారంట. ఏ ఒక్క కుష్ఠరోగి శుద్ధి నొందలేదంటే ప్రవక్త ఎందుకు రాలా? ప్రవక్త ఎందుకు రాలా? కానీ ప్రవక్త ఎందుకు ఎలాగొచ్చాడు నయమాను? ఆశ్చర్యం. ఇజ్రాయేలు యొక్క చిన్న సాక్ష్యం ఇచ్చింది. దేవుని బిడ్డ, నీవు సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు ఒకే స్థలంలో ఆయన ఉంచాడు. మొదట సాక్ష్యం ఇవ్వటానికి ఏలి ఎక్కడికి వెళ్ళాడు? అహాబు దగ్గరికి వెళ్ళాడు, రాజనగరంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కేరీతు ఆకు దగ్గరికి వెళ్ళాడు, జనసంచారం లేని దగ్గరికి వెళ్ళాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏలియా ఒక గ్రామానికి వస్తున్నాడు, సారేపతు అనే ఒక గ్రామానికి వస్తున్నాడు సాక్షిగా ఉండటానికి. నీవు ఆత్మతో నింపబడితే చదువుతారు. ఒకసారి అపొస్తలుల కార్యాలు 1:8 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక యెరూషలేములో, యూదయ, సమరయ దేశములందంతట భూదిగంతల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు నీవు ఒకే స్థలంలో ఉండలే. నీవు ఈ స్వాతను తీసుకువెళ్ళకుండా, ఈ స్వాతను పట్టుకెళ్ళకుండా నువ్వు ఉండలే. దేవుని పిల్లలారా, భలే కొందరు అనుకున్నారు యెరూషలేములో కూడుకుంటా ఉన్నారు, యెరూషలేములో పరిచర్య జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. అలా జరుగుతూ ఉంటుండగా ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ కరువును అనుమతించాడు. ఏం దాచి 1 రండి. అపొస్తలుల కార్యములు 8:3 ఆ కాలమందు గొప్ప హింస కలిగినందున చెదరిపోయిరి. 4వ చదవండి. చెదరగొట్టాడు దేవుడే, చెదరగొట్టాడు. అలా చెదరగొట్టడానికి దేవుడట హింసను పంపించాడట. దేని స్తోత్రం. హింసను పంపించాడట. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే బాగానే ఉంటది, ఆంకులు వస్తాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ నూతన వ్యక్తులు రావాలంటే ఉన్న వారిలో, బలపరచబడిన వారిలో, సేవభారం కలిగిన వారిలో, ఆత్మల భారం కలిగిన వారిలో బయటికి వెళ్తా ఉన్నాయి. వాళ్ళు బయటికి వెళ్తా ఉంటే వారి స్థానంలో మరి కొంతమంది నూతన వ్యక్తులు వస్తారు. దేవుని స్తోత్రం. ప్రియ సంగమా, కాబట్టి నీవు దేవుని యొక్క ఆత్మతో నింపబడితే ఒక స్థలంలోనూ పర్మనెంట్ గా ఉండలే. ఎక్కడికి పంపుతావు ప్రభు ఈ దినాన్ని? ఎక్కడ తీసుకెళ్ళాలి ప్రభు? నీ స్వంతను ఏ ప్రదేశానికి తీసుకువెళ్ళాలి? దేవుని బిడ్డ, భారముతో నింపబడతావు. నిన్ను నన్ను నమ్మే ఈ స్వాత బాధ్యత మనకి ఇచ్చాడు. ఎందరో ఉన్నారు చదువుగలవారు, ఎందరో ఉన్నారు కోటీశ్వరులు. దేవుడు వారికి ఈ భాగ్యాన్ని ఇవ్వలేదండి. ఈ భాగ్యాన్ని
నీకు నాకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన మొదటిగా నమ్మాడు. ఆయన నిన్ను నన్ను నమ్మాడు. ఆయన నమ్మినప్పుడు నీవు నేను నమ్మక యోధా ఇస్కరియోతు యూదా వలె నమ్మక ద్రోహులుగా ఉంటామా, నమ్మదగిన వారిగా ఉంటామా? అది మనమే నిర్ణయించుకోవాలండి. మనమే నిర్ణయించుకోవాలండి. అక్కడ ఏదైతే మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అక్కడ మళ్ళా చదవండి 17వ అధ్యాయంతో 8వ వచన భాగము. నిన్ను నేను పోషించుటకు చాలండి. నిన్ను నేను పోషించటానికి చూసారా, మన పోషణ అవసరం. మన పోషణ అవసరం. మనం పోషించబడాలంటే అనేక మార్గాలు వెతుకుతూ ఉంటాం. అనేక ఉద్యోగాల విషయాలు ప్రయత్నాలు చేస్తుంటాం. ఏ వ్యాపారం చేస్తే ముందుకెళ్ళగలం, ఏ ఉద్యోగం చేస్తే కుటుంబం పోషించబడగలదు అని మన సొంత నిర్ణయాలతో ప్లాన్ చేస్తాం. మన పోషణ విషయంలో కూడా దేవునికి ముందే తెలుసు. అంటే ఒక రుజువు పెట్టి చెప్పమంటారా? దేవుడు మానవుని చైక్రమునిపే భూమిని కలగజేశాడు. భూమి మీద విస్తారమైన చెట్లు కలుగురు అని ప్రకటించాడు. అవునా? అంత మాత్రమే కాక ఒక ఏదేని తోటను వేసి ఏదేని తోట నిండా అనేక వృక్ష ఫలాలు, వివిధమైన వృక్ష ఫలాలు అందులో దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా? సిద్ధపరిచిన తన పోలికలో సిద్ధపరిచిన మానవుని తీసుకుని తనకు ఒక సాగర సహాయంగా దేవుడు ఇచ్చి వీళ్ళిద్దరూ తీసుకొచ్చి ఆ తోటలో పెట్టాడు. అవునా కదంటారా? అంటే వీరు తినటానికి బ్రతకటానికి కావలసినటువంటి వనరులు, ఆహారం ఆ ఏదైనా తోట నిండా ఉంది. ఆ ఏదైనా తోట దగ్గర 4 నదులు ఉన్నాయి. ఎన్ని? 4 నదులు ఉన్నాయి. ఎంత సమృద్ధి అయినటువంటి నీరు ఉంది. మనుషుడు అంత ఆలోచించేది చింతంతా కూడా అదే కదా. 31వ ఒకసారి 6వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనానికి వెళ్దాం ఒకసారి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించినప్పుడే నీవు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించడానికి కావలసిన వనరులు, నీ తిండి, నీ బట్ట, నీకు కావలసిన అన్ని వసతులు తల్లి గర్భములో నిన్ను రూపించినప్పుడే, నేను రూపించిన సృష్టికర్తన దేవుడు నీ కొరకు అన్ని వనరులు ప్రిపేర్ చేసి ఉంచాడు. అలా ఆయన సిద్ధపరచకపోతే అసలు నేను తల్లి గర్భంలో రూపించుడు. ఆయన అది ఎందుకు రూపిస్తాడు? నీకు కావలసిన వనరులు ఇవ్వకపోతే, నీకు తిండి పట్ట ఇవ్వకపోతే. దేవుని బిడ్డ, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించు ఎవరో చెప్పనా? తండ్రి లేని బిడ్డ. నేను ఎన్నో పర్యాలు విచారించిన వ్యక్తిని. నా తల్లి అడుగును పెంచిన నా తల్లి సుఖంగా పెంచాలని చెప్పి చాలా ఆలోచించేవాడిని. ఎన్నో పర్యాలు మా మేనమ్మ గారిని అడిగేవాడిని, ఏమండి పోర్టులో ఏమైనా కాంట్రాక్ట్ దగ్గర ఒక చిన్న ఉద్యోగం నా తల్లి తీసుకొచ్చి పెంచుకుంటాను అనేవాడిని. పాస్పోర్ట్ చేతికి రాగానే నేను కలలుగన్నాను విదేశాలకి వెళ్ళాలని. విదేశాలకి వెళ్ళి కష్టపడాలి, శ్రమ పడాలి, నా తల్లిని సుఖపెట్టాలని చాలా కలలుగానే. దేవుని బిడ్డ, మన పోషణ విషయం ఆయన తెలిస్తే తల్లిదండ్రులు లేని బిడ్డలే చింతిస్తారు. తల్లిదండ్రులు లేని బిడ్డలే ఆలోచన కలిగి ఉంటారు. గనక ప్రభు ఏమంటారో తెలుసా? అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. కారణం ఏంటో తెలుసా?
వారు సృష్టికర్త అయిన దేవుని వారు తండ్రిగా చేసుకోలేదండి. మీకు అర్థమైందా? అందుకు వారు విచారిస్తారు. వారు విచారించడానికి అర్థం ఉంది. కానీ తండ్రిగా కలిగి ఉండి కూడా, సృష్టికర్తను కలిగి కూడా నీ విచారిస్తున్నావు అంటే అసలు నీ విచారణకు అర్థం లేదండి. దాని స్తోత్రం. నీ విచారణకు అర్థం లేదండి. దేనికి విచారిస్తున్నావు నీవు? నీ విచారించవలసినవి కొన్ని ఉన్నాయి. నీ విచారించకూడవి కొన్ని ఉన్నాయి. విచారించకూడని వాటిలో విచారిస్తున్నావు, విచారించవలసిన వాటిల్లో నువ్వు విచారం లేకుండా ఉంటున్నావు. అది సమస్య. ఇవన్నీ మీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. అంటే దాని విషయంలో నువ్వేమాత్రం విచారించవలసిన అవసరం లేదు అని అర్థం. మనం దేని గురించి విచారించాలి? కాస్త చదవండి ఇంకా. కాబట్టి ఆయన రాజ్యం, ఆయన నీతిని మీరు మొదట వెదకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడు. అంటే దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు నువ్వు బ్రతికితే, దేవుని రాజ్య స్థాపన విషయంలో బాధ్యత వహిస్తే, నీకు కావలసిన వనరులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా సృష్టికర్తలో ఉన్న ప్రత్యేకత అదేనండి. నువ్వెప్పుడైతే నీకు కావలసిన వనరుల కోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్తావో, నువ్వెందుకు రక్షించబడ్డావో, ఎందుకు దేవుడిని రక్షించాడో, దేనికోసం రక్షించాడో దాన్ని పూర్తిగా నువ్వు మర్చిపోయి నీకు కావలసిన కేవలం నీ కుటుంబ సంబంధమైన వనరుల కోసం నువ్వు పరిగెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేయవలసిన వాటిని అక్కడ మందిస్తాడు. అక్కడ అదేం బిడ్డ. అందుకే జ్ఞానుడు సొలొమోను ఒక విలువైన మాట జ్ఞాపకం చేస్తాడు. సామెతల గ్రంథం 10:22 భాగంలో మనం గమనిస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది రెండో మాట, అది కలిపేకూడదు అందులో. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చుననగా నేను ఐశ్వర్యవంతుడిగా చేసేది యెహోవా ఆశీర్వాదం. కానీ అన్యజనులు అనేక మంది ఐశ్వర్యవంతులు ఉన్నారుగా, వారు చెప్పగలరా దేవుడు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడని చెప్పగలరా? గుడ్డల మీద చేసి వారికి దమ్ముడు ఆ మాట చెప్పలేరు వాళ్ళు. మరి వారు ఎలాగ ఐశ్వర్యవంతులయ్యారు చెప్పండి? ఎలాగ ఐశ్వర్యవంతులయ్యారు? అదే ఒట్టిగా అయిపోయారు అనుకుంటున్నారా? చదవండి. లూకాసు వార్త 4:6 వెళ్తే అక్కడ మనకు అర్థమవుతుంది. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నేను నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడేది. ఎవరికి కోరుదునో వారికి నేను ఇస్తాను, కానీ నువ్వు సాగిల పడి మొక్కితీవా. అది అర్థమైందా మీకు? నేనంటాను, సూటిగా అంటాను, అవసరమైన దేవుని వలన ఐశ్వర్యవంతుడు అవ్వగలవు, సాతాను వలన ఐశ్వర్యవంతుడు అవ్వగలవు. దేవుని స్తోత్రం. ఈ రెండింటిలో నీవే తెలుసుకోవాలి. అందుకే అబ్రహాము ఎంత దేవునిపై ఆధారపడిన వ్యక్తి చూడండి, ఎంత విశ్వాసవీరుడు చూడండి. అబ్రహామును నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పి నేను చూపించే దేశానికి రమ్మని చెప్పిన దేవుడు ఈ మధ్యలో ఒక వ్యక్తి తగులుకొని, గొప్ప రాజు అయిన సొదొమ రాజు తగులుకొని అంటాడు, ఇదిగో ఆస్తి అంతా నువ్వు తీసుకో, కావాల్సిన ఆస్తిని నీకు ఇస్తాను మనుషులకి అని అంటే, అబ్రాహాము అంటాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండాన్నట్లు. దేవుని స్తోత్రం. నీవు చెప్పకుండాన్నట్లు. దేవుని బిడ్డ, ఈ రోజున ఎవరిని ధనవంతుడిగా చేశాడు? నేను చెప్పగలను, దేవుని సముఖంలో
ఆయనే. నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఒకే ఒక చిన్న టంకు పెట్టు, అదే మా ఆస్తి. షూట్ కేసు కూడా కాదని టంకు పెట్టు. ఆ ఒక్క టంకు పెట్టుతోనే నేను హాస్టల్కి వెళ్ళి చదువుకున్న వ్యక్తిని అదే టంకు పెట్టుతూనే విశాఖపట్నానికి వచ్చినటువంటి వ్యక్తిని. మొట్టమొదటిగా ట్రైన్ అదే ఫస్ట్ ఎక్కుతూ నేను ట్రైన్ విశాఖపట్నానికి రావటమే ట్రైన్ ఎక్కట. అంత వింతగా ఉండేది. పల్లెటూరు వ్యక్తిని కదా, పల్లెటూరు వ్యక్తిని చాలా వింతగా ఉండేది. ఎప్పుడైనా విశాఖ నుండి మా సొంత నర్సపూర్ మేము ట్రైన్ వెళ్తాను, అప్పుడు స్టేషన్లు అన్ని నోట్ చేసుకునేవాడు. అదొక వింత నాకు. అన్ని స్టేషన్లు లెక్క పెట్టుకునేవాడు, రాసుకునేవాడి. దేవుని బిడ్డ, ఈరోజు కార్లు వెళ్తా ఉంటే అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తిని నేనేనా అనిపిస్తూ ఉంటుంది నాకు. దేవుడు పిల్లలు ఆ టొంకపెడుతో శాఖకు వచ్చినటువంటి వ్యక్తిని క్రమేణా అంచులుగా ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఫామ్ సంపాదించుకున్నా నేను ఎలాగను. ఒక దైవజనుడు అడిగాడు, మొత్తం మీరు కలిసి పనిచేయకూడదా, మీకు జీతం ఇస్తామన్నట్టుగా. లేదండి, ఆయన పిలుచుకున్నాడు నన్ను, ఖచ్చితంగా ఆయన నన్ను పోషించగలడు. ఆ విశ్వాసంతో నిలబడ్డాను. ఈ రోజు వరకు కూడా ఆయన నిలబెట్టాడు, ముందు జీవితాలకు కూడా నిలబెట్టగలడు. దేవుని స్తోత్రం. నువ్వు చెప్పగలవటువంటి ధైర్యంగా నువ్వు దేవుని వలన నా ఐశ్వర్యవంతుడు అవ్వాలి, దేవుని చేతనైనా నువ్వు దీవించబడాలి. అలా దీవించబడలేదు అంటే ఖచ్చితంగా నువ్వు సాధారణ త్వరగా దీవించబడుతున్నావు. ప్రియులారా, అబ్రహాం ఇష్టపడాల నీ ద్వారాగా అలా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. నేనే ధనవంతునిగా చేసిన అబ్రహామునని నువ్వు ఖచ్చితంగా చెప్తావు, నాకు ఇష్టం లేదు. ఆయనే చేయాలి. ఎంత టైం అయినా పర్వాలా, నేను వెయిట్ చేస్తాను, ఎదురు చూస్తాను, కనిపెడతాను, ఆయన మీద ఆధారపడతాను, ఆయన ఏం చేయమంటాడో చేస్తాను. దేవుని బిడ్డ అలాంటి కనిపెట్టే స్థితి